మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి. మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేగ బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేగ బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేగ బతుకుల మార్చినది ఆ పులిరా. నాయకులు లీడర్లు చూసినా ఈరోజు అంత స్పందన ఉంది. ఈ స్పందన చూస్తుంటే ఇంత ఎండలో 46 డిగ్రీ ఎండలో రావటం చాలా ఆనందం. నేను లోకల్ కావాలా లోకల్ కావాలి. ఎక్కడైనా సరే హాస్పిటల్ అయితే కాబట్టి దగ్గర మనోడు పక్కన బాంగ్ కలిసింది, లేదా హాస్పిటల్ అయితే తిరుక్కుపోతా ఉంటాం. కలవాలంటే 677 కిలోమీటర్లు, దాదాపు ఆ నుంచి గోవా పోవాలంటే 2000 కిలోమీటర్లు. నన్ను కలవాలంటే 50 రూపాయలు ఆటో పెట్టుకోవాలి. అక్కడ కావాలంటే 10,000 4 సంవత్సరాలకు వచ్చే 4 లోపల సర్క్యూట్ పొందేమన్నా మా శివరాత్రి సంవత్సరానికి వస్తారు. ఇప్పుడు 4 సంవత్సరాలకు వస్తారు. ఇప్పుడు వచ్చి యాక్షన్ చేస్తా ఉంటారు. చూసారా మీరు? ఎవరు చనిపోతే ఈ భూ ప్రపంచంలో 10,000 వచ్చే ఎమ్మెల్యేలు నేను ఇస్తాను. ఇక్కడ పెళ్ళి అయితే ముస్లింస్ లాంగా సాయంగా మీరు మనుషులు టీవీ ఇస్తున్నారు. ఈ భూ ప్రపంచంలో ఎక్కడ ఎందుకు ఇస్తున్న అభిమానం నువ్వు ఇచ్చి కదా, ఏం చేసినప్పుడు నువ్వు చేసింది. నేను రింగ్ రోడ్డు తీసుకొచ్చా, డ్యామ్ తీసుకుని వచ్చిన, తెలుగంగ మీద నీళ్ళు తెలుగంగ రైతులకు ఇచ్చిన,
ఎమ్మెల్యే అయితే 3 సంవత్సరాలు కరోనా, 2 సంవత్సరాలు ఇంకా డెవలప్ చేసి 30 సంవత్సరాలు ఏం చేస్తావు? బుక్ ఇచ్చాను ఇంటికి, నేను రివ్యూ ఇట్లా అవినీతి ఇక్కడ సంపాదించి కోటంతా హైదరాబాద్లో కట్టినావు కోట, గోవాలో కట్టినావు కోట. ఇక్కడ మా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కన్నోళ్ళలాగా పోయి ఎల్లపోయి పని చేయండి అని చెప్పారు ఎమ్మెల్యే అన్నారు. అందుకే ఈరోజు జగన్ ఎక్కడ పోయినా కూడా ఇంత ర్యాలీకి వస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి జగనన్న మరలా సీఎం భారీ ఎత్తున అవుతారు. కాలాస్త్రి ఎమ్మెల్యేగా మరలా నేను మీ అందరూ ఆశీర్వాదం జగన్ ఆశీర్వదిస్తున్నాను. 30 ఏళ్ళ రాజకీయం చేస్తూ శ్రీకాళహస్తి అభివృద్ధిని పట్టించుకున్నటువంటి కుటుంబం మళ్ళీ ఈరోజు ప్రత్యర్థిగా మీ ముందు నిలబడతా ఉంది. ఏం చెప్పాలనుకున్నారు శ్రీకాళహస్తి ప్రజలకి? ఏమంటే 104, 108గా నా నెంబర్ అందరి దగ్గర ఉన్నాయి. మై సిమ్ నెంబర్ ఏటీఎం నెంబర్ అంటే ఎయిర్టెల్ ముందు ఉండే నెంబర్. నీ నెంబర్ చెప్పుడు ఒక నెంబర్. ఇప్పటికి నువ్వు 3 ఎలక్షన్ చేసినావు మీ నాయకులు. 3 ఎలక్షన్లో 30 సిమ్లు మార్చినావు. ఫారిన్ పోతే ఒక సిమ్, గోవా పోతే ఒక సిమ్, హైదరాబాద్ ఒక సిమ్, కావాల్సిన సిమ్. ఈ సిమ్ముల శ్రీకాళహస్తి పట్టణం ఒక జనసముద్రం. ఎందుకంటే మన శాసనసభ్యులు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శ్రీ బిఎఫ్ మసూద్ రెడ్డి గారు ఈరోజు నామినేషన్ వేసే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టబోతున్నారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు, మహిళలు, అన్ని వర్గాల వారందరూ కూడా ఆయనకి ఘన స్వాగతంగా ర్యాలీగా పలికి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధముగా గత 30 సంవత్సరాలు పరిపాలించినటువంటి పాలకులు చేయలేని విధంగా ఈ 5 సంవత్సరాల్లో పరిపాలన అందించి అభివృద్ధి చేసినటువంటి శ్రీ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే చేసేదానికోసం ప్రజలందరూ కూడా మరి కంకణబద్దులై ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి కొద్దిసేపట్లో మా నాయకుడు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు స్థానిక శ్రీరామ్ నగర్ కాలనీ నుంచి ఇక్కడకు ఆర్డీఓ కార్యాలయానికి నామినేషన్ వేయడానికి ర్యాలీగా రాబోతున్నారు. వారికి ఇక్కడి నుంచి 1వ వార్డు నుంచి 10వ వార్డు వరకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఆయనకి ఘన స్వాగతం పలకడానికి ఇక్కడికి చేస్తున్నాం. కాబట్టి మళ్ళీ కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా, శ్రీకాళహస్తిలో బిఎఫ్ మసూద్ రెడ్డి గారిని శాసనసభ్యులుగా చేయడానికి మేమందరం కంకణబద్దులై మరి